Good morning students. Welcome to YouTube channel of Sir CRR College for Women Yeluru. Now 3rd BSc 6th sem lo physics elective aina renewable energy lo 3rd unit lo unna wind energy అనేటువంటి చాప్టర్ లో లాస్ట్ టాపిక్స్ ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. The topics are characteristics of wind turbine, applications of wind energy. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ టర్బైన్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఒక విండ్ టర్బైన్లో ఉండేటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటి, వాటి యొక్క వర్కింగ్ ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ టాపిక్లో విండ్ టర్బైన్ ఏ పర్టిక్యులర్ కండిషన్స్ దగ్గర ఆపరేట్ చేయడం జరుగుతుంది, ఎక్కడ మనకి మ్యాక్సిమం పవర్ జనరేట్ అవుతుంది, ఏ కండిషన్స్ దగ్గర టర్బైన్స్ నుంచి పవర్ ప్రొడ్యూస్ అవడం ఆగిపోతుంది అనేటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఈ టాపిక్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో కమింగ్ టు ఇక్కడ విండ్ టర్బైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేయడం కోసం ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాము అంటే టర్బైన్స్ ప్లేస్ చేసిన చోట విండ్ యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది రిప్రజెంట్ చేయడం కోసం ఎక్స్ యాక్సిస్ మీద విండ్ స్పీడ్ని ఇన్ మీటర్స్ పర్ సెకండ్లో రిప్రజెంట్ చేస్తున్నాము. వేరాజ్ వై యాక్సిస్కి వచ్చేసరికల్లా ఆ విండ్ స్పీడ్కి అనుగుణంగా టర్బైన్స్ రొటేట్ అవ్వడం ద్వారా ఆ టర్బైన్స్ నుంచి జనరేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ పవర్ని వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ పవర్ ఇన్ కిలో వాట్స్లో ఉంది. ఓకే, సో నౌ కమింగ్ టు గ్రాఫ్ స్ట్రక్చర్ వచ్చేసరికల్లా గ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అవడం మొదలుపెట్టింది, మనకి 3.5 దగ్గర, అంటే 3.5 మీటర్ పర్ సెకండ్ అనేటువంటి విండ్ స్పీడ్ దగ్గర నుంచి మనకి గ్రాఫ్ అనేది స్టార్ట్ అయింది. అందుకోసం ఈ వాల్యూని ఏమని పిలుస్తున్నామంటే మనం కట్-ఇన్ స్పీడ్ అని పిలుస్తున్నాం. సో కట్-ఇన్ స్పీడ్ అంటే ఏంటి అంటే మనకి విండ్ బ్లో అవుతున్నప్పుడు ఆ విండ్లో ఉన్నటువంటి ఎనర్జీని తీసుకొని టర్బైన్ యొక్క బ్లేడ్స్ రొటేట్ అవుతాయని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే విండ్ ఎంత స్పీడ్తో వచ్చినా సరే టర్బైన్స్ రొటేట్ అవుతాయంటే లేదు. అసలు మినిమంగా విండ్ టర్బైన్స్ రొటేట్ అవ్వాలి అంటే విండ్కి ఉండవలసినటువంటి మినిమం స్పీడ్నే ఏమని పిలుస్తారంటే కట్-ఇన్ స్పీడ్ అని పిలుస్తారు. ఈ రేంజ్ ఎంతలో ఉంటుంది అంటే నియర్లీ 3 to 4 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అందుకే మనకి గ్రాఫ్లో రిప్రజెంటేషన్ ఎంతని చూపించారు, 3.5 అని చూపించడం జరిగింది. ఓకే, సో అంటే 3.5 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో విండ్ ఆ పర్టిక్యులర్ ఏరియాలో బ్లో అవుతున్నప్పుడు ఆ ఎనర్జీని తీసుకొని ఈ టర్బైన్స్ అనేవి ఏమవుతాయి, మనకి రొటేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆ స్పీడ్ మినిమం ఉంటేనే మనకి టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇనీషియల్ స్పీడ్ కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నారు, కట్-ఇన్ స్పీడ్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా చూడండి, ఇక్కడ ఈ 3.5 మీటర్ పర్ సెకండ్ అనేటువంటి స్పీడ్ గ్రాడ్యువల్గా విండ్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ ఆన్ అవుతూ ఉన్నట్లయితే గనక దానితో పాటుగా మనకి ఏమైంది, వై యాక్సిస్ పరంగా రిప్రజెంట్ చేసేటువంటి వాల్యూ కూడా ఏమవుతూ పోయింది, మనకి ఇంక్రీజ్ అవుతూ పోయింది. అంటే విండ్ స్పీడ్ పెరిగే కొద్దీ టర్బైన్స్ ఇంకా ఫాస్ట్గా తిరగడం మొదలవుతుంది. సో టర్బైన్స్ ఫాస్ట్గా తిరగడం వల్ల టర్బైన్స్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఎల్ఎస్ఎస్, దానికి అటాచ్ అయి ఉన్నటువంటి హెచ్ఎస్ఎస్ ఇవన్నీ ఫాస్ట్గా రొటేట్ అవ్వడం ద్వారా జనరేటర్ ద్వారా మనకి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎలక్ట్రిక్ పవర్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఒక పర్టిక్యులర్ విండ్ స్పీడ్ దగ్గరకు వచ్చేసరికల్లా ఇంకా ఆ టర్బైన్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ రిమైన్స్ కాన్స్టెంట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ పర్టిక్యులర్ విండ్ స్పీడ్ యొక్క లిమిట్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ రేటెడ్ అవుట్పుట్ స్పీడ్ అని పిలుస్తారు. సో ఆ రేటెడ్ అవుట్పుట్ స్పీడ్ దగ్గర ఎంత పవర్ అయితే జనరేట్ అవుతుందో దాన్ని ఏమని పిలుస్తారు, రేటెడ్ అవుట్పుట్ పవర్ అన్నమాట. అంటే ఆ పర్టిక్యులర్ విండ్ స్పీడ్ నుంచి విండ్ ఇంకా ఎంత స్పీడ్గా బ్లో అయినప్పటికీ కూడా ఆ టర్బైన్స్ దగ్గర అంతకన్నా ఎక్కువ పవర్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉండదన్నమాట. సో అందుకని ఆ కాన్స్టెంట్ పవర్ ఎక్కడైతే కాన్స్టెంట్ అయిపోయిందో ఆ కాన్స్టెంట్ పవర్ని ఏమని పిలుస్తున్నాం మనం,
రేటెడ్ అవుట్పుట్ పవర్ అని పిలుస్తున్నాం. సో ఎక్కడ నుంచి అయితే ఏ స్పీడ్ నుంచి అయితే ఈ పవర్ జనరేట్ అవుతుందో మనం దాన్ని ఆ స్పీడ్ని ఏమని పిలుస్తున్నాము, రేటెడ్ అవుట్పుట్ స్పీడ్ అని పిలుస్తున్నాం. ఇన్ జనరల్గా ఒక విండ్ టర్బైన్స్ ద్వారా మ్యాక్సిమం పవర్ జనరేట్ అవ్వడానికి ఉండవలసినటువంటి మినిమం స్పీడ్ లిమిట్ ఏంటి అంటే 12 మీటర్స్ పర్ సెకండ్. 12 మీటర్స్ నుంచి 17 మీటర్స్ పర్ సెకండ్ వరకు కూడా మనకి విండ్ స్పీడ్ బాగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఆ పర్టికులర్ రేంజ్లో మనకి మ్యాక్సిమం పవర్ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ గ్రాఫ్లోకి వచ్చేసరికల్లా మనకి రేంజ్ ఎలా చూపించడం జరిగింది అంటే 14 మీటర్ పర్ సెకండ్ నుంచి 25 మీటర్ పర్ సెకండ్ వరకు కూడా విత్ ఇన్ ద రేంజ్ అంతా కూడా మనకి రేటెడ్ అవుట్పుట్ స్పీడ్ రేంజ్ అని చెప్పొచ్చు. ఆ పర్టికులర్ రేంజ్లో మనకి రేటెడ్ అవుట్పుట్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో అయితే ఈ రేటెడ్ పవర్ని ఇంక్రీజ్ చేయడం కోసం విండ్ స్పీడ్ని అయితే మనం మాడిఫై చేయలేము, అది నేచర్ మీద డిపెండ్ అయ్యేటువంటి విషయం. కాబట్టి విండ్ స్పీడ్కి అనుగుణంగా టర్బైన్స్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ వాల్యూని ఇంక్రీజ్ చేయడం అనేది మాత్రం కొంతవరకు టర్బైన్స్ డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ రేటెడ్ అవుట్పుట్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అంటే టర్బైన్ డిజైన్లో చేంజెస్ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ అవుట్పుట్ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే లార్జ్ టర్బైన్స్ని తీసుకోవడం ద్వారా, బాగా హైట్గా ఉన్నటువంటి టర్బైన్స్ తీసుకోవడం ద్వారా, అలాగే ఆ టర్బైన్ యొక్క బ్లేడ్స్ యొక్క యాంగిల్స్ అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి టెక్నాలజీని కొంచెం మోడిఫై చేయడం ద్వారా మనం ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికల్లా కట్అవుట్ స్పీడ్. కట్అవుట్ స్పీడ్ అంటే అర్థం ఏంటి అంటే ఇంకా ఆ పర్టిక్యులర్ విండ్ స్పీడ్ దగ్గర నుంచి ఇంకా టర్బైన్స్ని ఆపరేట్ చేయడం అనేది కాంప్లికేటెడ్ విషయం అయిపోతుంది అనమాట. అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ తుఫానులు, ఈదురుగాలు లాంటివి వచ్చినటువంటి సందర్భంలో విండ్ స్పీడ్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఆ స్పీడ్ టైంలో టర్బైన్స్ ఇంకా ఫాస్ట్గా తిరుగుతాయి కదా అని మనం వర్కింగ్ని కంటిన్యూ చేసినట్లయితే కనుక ఆ టర్బైన్స్ ఓవర్ స్పీడ్కి సమ్ టైమ్స్ ఏమవడానికి అవకాశం ఉంటాయి, కొలాప్స్ అయిపోయి లోపల ప్రొడ్యూస్ అయినటువంటి పవర్ కారణంగా అక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ కారణం చేత అలాంటి సిచ్యుయేషన్స్లో టర్బైన్స్ అసలు కంప్లీట్గా ఆపరేట్ అవ్వకుండా ఆపివేసేటువంటి విధానం మనకు ఆల్రెడీ లోపల ఉన్నటువంటి డిజైన్స్లో ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎనిమోమీటర్ ద్వారా విండ్ స్పీడ్ ఎంతలో వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని కంట్రోలర్కి సప్లై చేయడం ద్వారా కంట్రోలర్ విండ్ టర్బైన్స్ ఆపరేట్ అయ్యేలా చేస్తుంది. ఇన్ కేసు ఈ తుఫాన్లు, ఎదురుగాలు లాంటివి వచ్చినప్పుడు, అంటే విండ్ స్పీడ్ విపరీతంగా వచ్చినప్పుడు టర్బైన్స్ ఆపరేట్ చేయడానికి బ్రేక్ సిస్టమ్ ఉంటుందని కూడా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సో ఆ స్పీడ్ లిమిట్ని ఎక్కడైతే టర్బైన్స్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందో, టర్బైన్స్ విండ్ వస్తున్నప్పటికీ కూడా టర్బైన్స్ని ఏ కండిషన్ దగ్గర అయితే ఆపివేస్తున్నారో ఆ పర్టికులర్ స్పీడ్ని ఏమని పిలుస్తారంటే కట్అవుట్ స్పీడ్ అని పిలుస్తారు. ఓకే, ఆ కట్అవుట్ స్పీడ్ సుమారుగా ఎంత ఉండడానికి అవకాశం ఉంటుందంటే 25 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ స్పీడ్ దగ్గర ఇమ్మీడియట్గా కంట్రోలర్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా బ్రేక్ సిస్టమ్ ఆపరేట్ చేయబడి టర్బైన్స్ తిరగడం ఆగిపోతుంది. ఓకే, ఇక్కడ కనుక ఏ చిన్న ఫెయిల్యూర్ జరిగినా టోటల్ టర్బైన్ కొలాప్స్ అవ్వడానికి, ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడతో మన విండ్ టర్బైన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్ప్లెనేషన్ అయ్యింది. అయితే టర్బైన్ యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పిన టాపిక్స్లో ఉంది, బట్ అగైన్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతోంది చూడండి. సో టర్బైన్ యొక్క ఎఫిషియన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఎప్పుడైనా సరే ఎఫిషియన్సీకి ఫార్ములా అవుట్పుట్ బై ఇన్పుట్. ఓకే, ఇక్కడ అవుట్పుట్ అంటే ఏమవుతుంది, టర్బైన్స్ నుంచి మనకి ఎంత పవర్ జనరేట్ అవుతుంది అనేది అవుట్పుట్ అవుతుంది.
టర్బైన్స్కి మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ అంటే నథింగ్ బట్ విండ్ యొక్క స్పీడ్ అనమాట. విండ్లో ఎంత ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీ మనకి ఇన్పుట్ కింద అవుతుంది. సో ఆ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ టర్బైన్ యొక్క ఎనర్జీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఎనర్జీ కన్నా ముందు ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, పవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఆ పవర్కి ఫార్ములా హాఫ్ రో ఏవి క్యూబ్. ఓకే, సో ఇందులో ఆల్రెడీ వి అంటే విండ్ స్పీడ్ మీటర్ పర్ సెకండ్స్లో ఉంటుంది. రో అనేది ఎయిర్ యొక్క డెన్సిటీ. ఆ రోటరు ఎంత ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ స్వెప్ చేస్తుందో అందులోకి వచ్చేటువంటి ఎయిర్ యొక్క డెన్సిటీ అవుతుంది. ఓకే, సో ఈ డయామీటర్, ఆ రోటర్ యొక్క డయామీటర్ ఎంత ఎక్కువగా ఉంటే అందులోకి స్వెప్ చేయబడేటువంటి విండ్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయామీటర్స్ యొక్క రోటర్ యొక్క డయామీటర్ని ఇంక్రీజ్ చేయడం ద్వారా కూడా మనం పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎనీహౌ ఎఫిషియన్సీని ఇక్కడ మ్యూ అనేటువంటి లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నారు. ఎఫిషియన్సీని ఇక్కడ మరొక పేరుతో కూడా పిలవచ్చు. అదేంటి అంటే పవర్ కోఎఫిషియంట్. సో ఆ పవర్ కోఎఫిషియంట్ ఆర్ ఎఫిషియన్సీకి ఫార్ములా పవర్ ఆఫ్ విండ్ రోటర్ బై పవర్ అవైలబుల్ ఇన్ విండ్. ఓకే, అయితే ఒక పర్ఫెక్ట్ విండ్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉండడానికి అవకాశం ఉంటుంది అనే దానికి బెంజ్ ఒక లిమిట్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ లిమిట్ని బెంజ్ లిమిట్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఏ టర్బైన్ అయినా సరే ఆ టర్బైన్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఎంత ఉంటుంది అంట, 16లోనే ఉంటుందంట. వెరాజ్ విండ్ యొక్క పవర్ ఎంత ఉంటుంది అంటే 27 ఉంటుంది. సో ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా నియర్లీ ఒక మంచి విండ్ టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే నియర్లీ 59% ఉంటుంది. కొంచెం టెక్నికల్గా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ డిజైన్స్లో మోడిఫికేషన్స్ చేయడం ద్వారా ఈ ఎఫిషియన్సీని కొంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి మెకానిజమ్స్లో జరిగేటువంటి ఫ్రిక్షనల్ కారణంగా జరిగేటువంటి లాసెస్ కానివ్వండి, ట్రాన్స్మిషన్ ద్వారా జరిగేటువంటి లాసెస్ కానివ్వండి, ఈ ఎఫిషియన్సీ ఇంకా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, హౌవెవర్ ఎఫిషియన్సీ సంగతి ఎలాగున్నప్పటికీ కూడా ఇది ఫ్రీ ఆఫ్ పొల్యూటెంట్స్ కాబట్టి ఈ విండ్ ఎనర్జీకి చాలా డిమాండ్ ఉందని చెప్పచ్చు. ఓకే, సో అయితే ఈ విండ్ టర్బైన్స్ నుంచి మనం ఈజీగానే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోగలిగినప్పటికీ కూడా ఎఫిషియన్సీ పరంగా తక్కువగానే ఉంది. అలాగే దీనిలో కూడా ఏమున్నాయంటే మనకి నెంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఆఫ్కోర్స్ మీకు సిలబస్లో లేవు, బట్ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. ఈ టర్బైన్స్ రన్ అవుతూ ఉండడం వల్ల టర్బైన్స్ చాలా హైట్లో ఉంటాయి. ఆ హైట్లో ఏమవుతాయి, మనకి బర్డ్స్ అవి ఫ్లై అవుతూ ఉంటాయి. సో వాటి యొక్క స్పేస్లో ఈ టర్బైన్స్ని ప్లేస్ చేయడం ద్వారా వాటి యొక్క రెక్కలకి పక్షులు తగిలి చనిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా గబ్బిలాలు లాంటివి ఈ టర్బైన్స్ కారణంగా చాలా వాటి యొక్క పాపులేషన్ బాగా తగ్గిపోతుందని చెప్పచ్చు. అలాగే ఆ చుట్టుపక్కల నివసించేటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి జనాలు కూడా వీటి యొక్క నాయిస్ పొల్యూషన్ కారణంగా విపరీతమైనటువంటి తలనొప్పికి అలాగే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా సరే రెన్యూబుల్ ఎనర్జీస్లో అయినా సరే వాటి నుంచి ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకునేటువంటి ప్రాసెస్లో ఎన్విరాన్మెంట్లోకి పొల్యూటెడ్ గ్యాసెస్ ఏమీ రిలీజ్ అవ్వకపోయినా సరే వీటికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ అనేది అవసరం. ఆ ఎలక్ట్రిసిటీని నెంబర్ ఆఫ్ వేస్లో జనరేట్ చేసుకుంటున్నప్పుడు ఎన్విరాన్మెంట్లో ఎంతో కొంత హామ్ అనేది జరుగుతోంది. కాబట్టి వీటి వల్ల ది బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మనం చేయవలసింది సేవ్ ఎనర్జీ. ఇంకా లాస్ట్ టాపిక్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీని తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ప్రీవియస్ టాపిక్లో చెప్పుకున్నట్లుగా ఆ టర్బైన్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ విండ్ టర్బైన్స్ తిరుగుతూ ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి ఒకనొక మెకానిజం ద్వారా అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రక్రియలో ఈ విండ్ మిల్స్ పాతకాలం నుంచి యూజ్ చేయడం జరుగుతోంది.
ఓకే, అది మాత్రమే కాకుండా థర్మల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడానికి కూడా ఈ విండ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ విండ్ ఎనర్జీ యొక్క వైడ్ అప్లికేషన్స్ ఎక్కడున్నాయని చెప్పొచ్చు అంటే అగ్రికల్చర్ సెక్టార్లో బాగా ఈ విండ్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పల్సెస్ అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గ్రైండింగ్ చేసుకోవడం కోసం, అలాగే ఇందాక చెప్పినటువంటి అండర్ గ్రౌండ్ వాటర్ని పంప్ చేసుకోవడం కోసం ఈ విండ్ మిల్స్ మీద బాగా డిపెండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మెయిన్ ఏంటి అంటే ఈ విండ్ ఎనర్జీని యూజ్ చేయడం వల్ల కొంతవరకు మనం ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయ్యేటువంటి పని కొంతవరకు తగ్గుతుందని చెప్పచ్చు. అలాగే ఈ విండ్ పవర్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి థర్మల్ ఎనర్జీని ఇండస్ట్రియల్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. అలాగే గ్రీన్ హౌస్ అప్లికేషన్స్ ఎక్కడైతే ఆ టెంపరేచర్స్ అవి ఒక లిమిటెడ్ రేంజ్లో ఉండాల్సినటువంటి ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీ లాంటివి తీసుకున్నారనుకోండి, ఆ నర్సరీలో పెరిగేటువంటి ప్లాంట్స్ ఒక సూటబుల్ కండిషన్స్, క్లైమేటిక్ కండిషన్స్ ఉండేలాగా అక్కడ ఆర్టిఫిషియల్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి చోట్ల ఈ విండ్ పవర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే క్రాప్ డ్రైయింగ్ అంటే మనకి పండినటువంటి పంటలని కొన్నిటిని ఎండబెడుతూ ఉంటారు. సో అలాంటి ప్రాసెస్ చేయడం కోసం కానివ్వండి, మిల్క్, ఫుడ్, మీట్ లాంటి వాటిని ప్రాసెసింగ్ చేయడం కోసం, ముఖ్యంగా మన ఎన్విరాన్మెంట్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని ప్రాసెసింగ్ చేయడం కోసం, అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఆయిల్ని డ్రిల్లింగ్ చేయడం కోసం, అలాగే భూమి లోపల వాటర్ పైప్ లైన్స్ కోసం పెద్ద పెద్ద మెటల్ పైప్ లైన్స్, సిమెంట్ పైప్ లైన్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు. సో సిమెంట్ పైప్ లైన్స్తో ఏం ప్రాబ్లం లేదు, కానీ మెటల్ పైప్ లైన్స్ ఏమవడానికి అవకాశం ఉంటాయి, ఆ వాటర్ సప్లై కారణంగా తుప్పు పట్టిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తుప్పు పట్టిపోవడానికి కరోజన్ అని పిలుస్తారు. సో అలా కరోజన్ జరగడం వల్ల ఏమవుతుంది, మొత్తం ఆ టోటల్ పైప్ లైన్ అంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా పొల్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని కొంతవరకు రెడ్యూస్ చేయడానికి కూడా ఈ విండ్ పవర్ని యూజ్ చేస్తారు. అలాగే రిమోట్ కమ్యూనికేషన్లో వెదర్ స్టేషన్స్లో కూడా ఈ విండ్ పవర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో మన అప్లికేషన్స్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోయింది. అలాగే విండ్ ఎనర్జీ కంప్లీట్ అయ్యింది, థర్డ్ యూనిట్ కూడా కంప్లీట్ అయింది. నా కమింగ్ టు థర్డ్ యూనిట్లో టోటల్గా మనం 2 చాప్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దట్ ఈజ్ ఒకటి సోలార్ ఎనర్జీ, రెండోది వచ్చేసరికల్లా విండ్ ఎనర్జీ. ఈ 2 చాప్టర్స్ మీద మనకు ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో కమింగ్ టు లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసరికల్లా విండ్ ఎనర్జీలోకి వచ్చేసరికల్లా ప్రిన్సిపల్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ కన్వర్షన్ అనేటువంటి టాపిక్ ఎస్ఏ కడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ టర్బైన్స్. సో ఇక్కడ ఆపరేషన్ అనేసరికల్లా మీరు చూసుకున్నటువంటి వీడియోలో ఎక్కడ ఆపరేషన్ అనే హెడ్డింగ్ పెట్టలేదు కదా అనుకుంటే, ఆపరేషన్స్ అంటే దాని బదులు మనం కాంపోనెంట్స్ రాసేయచ్చు. ఎందుకంటే కాంపోనెంట్స్లో ఏం చేస్తున్నాం, మనం లోపల ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, ఆ పార్ట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అనేటువంటి టోటల్ మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాబట్టి ఆపరేషన్స్ దగ్గర మీరు కాంపోనెంట్స్ని కలిపి రాసేయచ్చు. ఓకే, సో కాంపోనెంట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ టర్బైన్ రెండు కలిపి రాస్తే అదొక ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. అలాగే మన సోలార్ ఎనర్జీలోకి వచ్చేసరికల్లా అసలు సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, దాని యొక్క స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషను కలిపి ఎస్ఏ కడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సోలార్ సెల్లు, వాటిలో ఉన్నటువంటి టైప్స్ ఒక ఎస్ఏ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికల్లా సోలార్ ఎనర్జీలో సోలార్ వాటర్ హీటింగ్ సిస్టము, సోలార్ కుక్కరు ఇవి షార్ట్స్ కడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా విండ్ ఎనర్జీ దగ్గరికి వచ్చేసరికల్లా ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విండ్ టర్బైన్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇవి కలిపి షార్ట్స్ కడగడానికి అవకాశం ఉంటుంది.